భారతీయ జనతా పార్టీ ప్రాంతీయ పార్టీలు ఏ ఎజెండాతో ఉన్నప్పటికీ అవి అసలు ఉండకూడదు అనే ఆలోచనతో వెళ్తోంది. ఇప్పుడు సౌత్‌లో ఏఐడీఎంకే, తెలుగుదేశం పార్టీ 2 పార్టీలు భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉన్నాయి. ఈ 2 పార్టీలను కూడా లేకుండా చేసే కుట్ర, లేకుండా చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అటువంటి ఆలోచనతో భారతీయ జనతా పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీ కోసం డీలిమిటేషన్ పేరుతోటో, మహిళా రిజర్వేషన్ పేరుతోటో దక్షిణ భారతదేశానికి తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తోంది. దక్షిణ భారతదేశానికి అన్యాయం చేయడానికి కారణం భారతీయ జనతా పార్టీ ప్రేమ కోసం, భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం, లేదా భారతీయ జనతా పార్టీకి కోపం వస్తుందనే భయంతోటి. ఆ భయాన్ని వీడకపోతే, భారతీయ జనతా పార్టీతో పొత్తులు అలాగే కొనసాగితే తెలుగుదేశం పార్టీ ఎగ్జిస్టెన్సీ ఉండే పరిస్థితి లేదు. దానికి సంబంధించి గత చరిత్రను ఒకసారి చూడండి. ఈవెన్ తమిళనాడులో కూడా అన్నాడీఎంకే పార్టీ చీలిపోవడం వెనుక, అన్నాడీఎంకేకి సంబంధించిన పార్టీని లీడ్ చేయాల్సిన పొజిషన్లో ఉన్న వాళ్ళంతా సొంత దుకాణాలు పెట్టుకోవడం వెనుక, ఇప్పుడున్న పళనిస్వామి ఏఐడీఎంకే పార్టీని నడిపిస్తున్న దాని వెనుక భారతీయ జనతా పార్టీ స్కెచ్చే ఉంది. భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు, భారతీయ జనతా పార్టీ సూచనల మేరకే పళనిస్వామి ఏఐడీఎంకే రన్ చేస్తూ వస్తున్నారు. వన్ ఫైన్ డే ఏఐడీఎంకే కూడా భారతీయ జనతా పార్టీగా మారబోతోంది. భారతీయ జనతా పార్టీలో ఏఐడీఎంకే విలీనం కావడమా, లేకపోతే ఆ పార్టీ పూర్తిగా నిర్వీర్యం అవడమా జరుగుతాయి. అదే తరహాలో తెలుగుదేశం పార్టీని కూడా నిర్వీర్యం చేసే కుట్ర భారతీయ జనతా పార్టీ చేస్తుంది. తెలుగుదేశం పార్టీ జాగ్రత్తగా ఉండకపోతే, అవేర్నెస్ పెంచుకోకపోతే, భారతీయ జనతా పార్టీ నుంచి బయటపడకపోతే ఆ పార్టీ ప్రమాదంలో ఉంటుంది అంటూ రేవంత్ రెడ్డి చెప్తున్నారు. తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడుగా, తెలుగుదేశం పార్టీ శ్రేయోభిలాషిగా, చంద్రబాబు నాయుడు పైన పల్లెత్తు విమర్శ చేయని తెలంగాణ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీకి ఇస్తున్న సలహా, తెలుగుదేశం పార్టీ ప్రమాదంలో ఉంది, బీ అవేర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, బీజేపీ నుంచి బయటికి రండి అని. సో రేవంత్ సూచనని తెలుగుదేశం పార్టీ పట్టించుకుంటుందా, లేకపోతే రేవంత్ రెడ్డి ఆ మాత్రం మాకు తెలియదా, భారతీయ జనతా పార్టీతో ఎలా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు, భారతీయ జనతా పార్టీ దేశంలో చాలా ప్రాంతీయ పార్టీలు ఇబ్బంది పెట్టింది, కానీ భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెట్టిన ప్రాంతీయ పార్టీగా మేమే ఉన్నాం, చాలాసార్లు వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, చాలాసార్లు మళ్ళీ వాళ్ళ నుంచి దూరం అయ్యాం, చాలాసార్లు వాళ్ళపైన విమర్శలు చేశాం, వాళ్ళ తప్పుల్ని దేశవ్యాప్తంగా తిరిగి మరీ మేము ప్రచారం చేశాం, కాబట్టి మమ్మల్ని భారతీయ జనతా పార్టీ ఏం చేయలేదు, భారతీయ జనతా పార్టీ కాదు ఎవరు మమ్మల్ని ఏం చేయలేరనే ధీమా న్యాచురల్గా తెలుగుదేశం పార్టీలో ఉంటుంది. అదే ధీమాతో ఉంటుందా, ఏమైనా కరెక్షన్ చేసుకుంటుందా? రేవంత్ రెడ్డి ఓపెన్ గా ఇచ్చిన ఈ సలహాని, సూచనని తెలుగుదేశం పార్టీ ఎలా తీసుకుంటుందో చూద్దాం.